అవును, అందుకే సెల్ చూడడం అప్పుడప్పుడు మంచిది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక ప్లాన్ అనుకున్నప్పుడు ఇంకో ప్లాను రివర్స్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఎలాంటి కూర చేయాలి ఏంటి, అలాగే సండే స్పెషల్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు క్రిస్పీగా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా అలసంద వడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు అంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, అర్థమవుతుంది. ఇందులో కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి వచ్చిన వెంటనే వర్షం చూడండి ఎలా పడుతుందో. 6:30, 7 ఆ టైంలో అండి వర్షం అయితే గిన. ఇది వచ్చేసి సండే బ్లాగ్, అంటే నిన్న బ్లాగ్ అనమాట. ఫుల్ వర్షం పడుతుందండి, అసలు చల్లగా గాలి వీస్తూ. ఫస్ట్ టైం అండి ఎంత పెద్ద వాన, అంటే ఈ రెయినీ సీజన్లో స్టార్టింగ్లో ఇంత పెద్ద వాన రావడం అనమాట. ఇదే ఈరోజు మాత్రమే. ఇంకా చల్ల చల్లగా వెదర్ ఉన్నప్పుడు బాగా వేడి వేడిగా స్పైసీగా ఏమైనా తినాలని ఉంటుంది కదా. సో నేనైతే గిన నైటే అనుకున్నాను అనమాట, సండే కదా ఏదైనా స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే కొంచెం నా ప్లాన్ అనేది రివర్స్ అయిపోయింది. సో అందుకోసం అనేసి ప్లాన్ రివర్స్ అయింది కాబట్టి నాకు తోచినంత వరకు ఇంట్లో ఏమీ లేకుండా ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా చేశాను కర్రీ అయితే గిన. టమోటా పులుసు అంటాం మేమైతే వీటిని. మీరేమంటారు ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోద్ది. ఈ టమాటా పులుసు అనేది ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఏం లేదండి, ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కాస్తంత ఆయిల్, పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టమోటాలు వేసుకోవాలన్నమాట. టమోటాలు అనేటివి మంచిగా మాగి ఉండాలి. అలాగే మరి పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న పీసెస్ కాకుండా మీడియం పీస్ లాగా కట్ చేసుకోవాలి ఈ టమోటా పులుసుకి అయితే గిన. ఈ టమోటాలు వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లోనే కుక్ చేయాలి. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తా చూడండి. ఎప్పటికైనా టమాటా మనం ఉడకపెట్టేటప్పుడు వాటర్ వేసి ఉడకపెట్టద్దండి. వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే టమాటా అనేది ఉడుకుతుంది, బట్ కాకపోతే అలాగే గట్టిగా ఉంటుంది, మనం తినేటప్పుడు కచకచా అంటుంది. సో అది చాలామందికి ఇష్టపడరు, అలాగే కొంచెం పచ్చి వాసన లాగా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా టమాటా వేసినాక వాటర్ వేయకోకుండా ఎమ్మటే కాస్త సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా మగ్గనిచ్చామంటే టమాటా మొత్తము ఏమంటారు మగ్గిపోతుంది అనమాట. ఆ సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెత్తబడిపోయి మగ్గిపోతుంది. సో అప్పుడు మనకి ముక్క అనేది గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది, స్మాష్ అయిపోతుంది మనకి టమాటా అనేది. అప్పుడు తినేటప్పుడు టేస్టీగా సాఫ్ట్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఇందులోకి కొబ్బరి కారం యాడ్ చేయండి. కొబ్బరి కారం లేదు అనుకుంటే నార్మల్ కారమైనా యాడ్ చేసుకోండి. కొబ్బరి కారం అంటే ఏం లేదండి, ఎండు కొబ్బరి, కారం, తెల్లవాయలు మిక్సీ పట్టి ఆ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత ధనియాల పొడి కూడా ఉంటే యాడ్ చేయండి, లేకుంటే అవసరం లేదు ధనియాల పొడి కూడా. ఇది బ్యాచిలర్స్కు ధనియాల పొడి ఉంటే యాడ్ చేయండి, లేదంటే నార్మల్గా ధనియాల పొడి యాడ్ చేసేసి ఈ విధంగా ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇదేనండి, పుట్నాల పొడి. అదే మనం చట్నీ చేసుకుంటాం కదండి, తెల్లపప్పులు అంటారు కదా, ఆ పౌడర్ ఒకే ఒక స్పూన్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకుంటే అప్పుడు మనకి గ్రేవీ లాగా తయారవుతుంది కర్రీ అనేది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఈ కర్రీకి వచ్చేసి. అప్పుడు గ్రేవీ లాగా తయారయ్యి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. అసలు నాన్ వెజ్ కంటే మంచిగా ఉంటుందండి. నేను ప్లాన్ రివర్స్ అయ్యిందని చెప్పాను కదా, ఇందుకోసమే అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఏమైంది అంటే ఆ రోజు నైట్ నేను అలసందలు నానబెట్టి పనుకున్నాను. అంటే సాటర్డే నైటు అలసందలు నానబెట్టి పనుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి అలసంద కూడా చికెన్ పులుసు చేసుకుందాము అనేసి. పిల్లలు కూడా చాలా రోజులైంది ఈ మధ్య ఏ స్పెషల్ చేయక సండే రోజు అనేసి అనుకున్నాను. బట్ లేచేసరికి ఫుల్ వర్షం పడుతుంది. అది కాక మా పాపకి కొంచెం అలర్జీ లాగా
దద్దుర్లులాగా అలా వచ్చేసాయి. సో, అలాంటప్పుడు చికెన్ ఇవన్నీ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది గదా అనే ఉద్దేశంతో ఇంకా ఆ రోజు నా ప్లాన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంక ఏం చేయాలో అర్థం కాక దట్టు ఆ రోజు వెజిటేబుల్స్ ఏమి లేవు. ఆలు ఉండింటే ఆలు కర్రీ అన్నా చేసేదాన్ని. ఇంక టమోటాలు ఇవి మాత్రమే ఉంటే ఇంక టమోటా పులుసు కూర చేసి అలసంద వడలైతే ప్రిపేర్ చేశాననమాట. ఇంక ఇందులో అలసంద వడలు ముందుగానే నేను అన్నీ ప్రిపేర్ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ అలసంద వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మా రాయలసీమ సైడ్ ఫేమస్ అనమాట. సంక్రాంతి వచ్చిందంటే చీకట్లో 5 గంటలకే స్టార్ట్ చేస్తారు ఈ వడలు ప్రిపేర్ చేయడం అనేది. అంత ఫేమస్ మా సైడ్ అయితే గన. సో, ఇది ఫుల్ డీటెయిల్స్ ఎలా చేయాలి, ఏంటి అనేది మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకోకుంటే చూడండి, వీడియోస్ చాలా ఉన్నాయి. ఏం లేదండి, అలసందలు నానబెట్టి అందులోకి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మేమైతే గన రోట్లో రుబ్బుతాం. బట్ ఇక్కడ మనకి అటువంటి ఛాన్స్ లేదు కాబట్టి మిక్సీలో వేసేస్తాను. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి మంచిగా వేసేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసేసి వడలు ప్రిపేర్ చేస్తాము. అసలు సూపర్‌గా ఉంటుందండి. దీని కాంబినేషను చికెను, మటను ఉంటే ఉంటుంది చూడండి. ఇంగ అసలు నేను మాటలు చెప్పలేను. అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైనా రాయలసీమ వాళ్ళు చూస్తుంటే గిన నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నాకు తెలిసి. అంత ఫేమస్ అన్నమాట మా సైడ్ అయితే గిన. సో, ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్‌లో ఫుల్ వీడియోలున్నాయి చూడండి. డీటెయిల్‌గా ఉంది ఎలా చేయాలా ఏంటి అనేది. ఇంక నేనైతే గిన అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏం జరిగిందంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే ఆ రోజే పోలియో డ్రాప్స్ అంట అండి. అంటే సండే రోజే పోలియో డ్రాప్స్ అంట. బట్ నాకు అస్సలు తెలియదు ఆ విషయం అనమాట. నేను సెల్ కూడా ఓపెన్ చేయలేదు. స్టేటస్‌లు చూడలేదు. మా వారు ఓపెన్ చేసి చూసారనమాట. ఏరే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు పెట్టారంట పల్స్ పోలియో ఈరోజు అనేసి అని మా వారు చెప్పారనమాట. అదే ఈడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏపిచ్చుకొని వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనేసి బాబుని కూడా రెడీ చేసి పంపిస్తూ ఉన్నాను. మా వారు అదే చెప్తున్నారు. అందుకే అప్పుడప్పుడు సెల్లులు చూడాలా అని కామెంట్ ఏసాడనమాట. అప్పుడప్పుడు ఓకే గానీ, ఎప్పుడూ చూడకూడదు కదండీ! అవునా కాదా? ఎందుకంటే, మా వారికి సెల్లు పిచ్చి ఎక్కువ అనమాట. ఎంత చెప్పినా మారడం లేదు ఆ సెల్లు విషయాలలో. అందుకనేసి ఇలా కామెంట్ చేస్తున్నాడు. నేను అప్పుడప్పుడు సెల్లులు చూడాలి. అందుకే మంచి విషయాలు తెలుస్తాయి అనేసి. అదే చెప్తున్నా నేను గూడా. అప్పుడప్పుడే చూడాలి. ఎప్పుడూ చూడకూడదు. మరీ అంత అడిక్ట్ అవ్వద్దు అని చెప్తూ ఉన్నాను. దాని గురించి ఒక 5 మినిట్స్ వాదన జరిగింది కిచెన్‌లో. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా బాబుకైతే ఎళ్లి పోలియో డ్రాప్స్ అయితే ఏయించుకొని వచ్చాము. ఆహ్, నేను ఏం స్టేటస్ ఇలా లేకుంటే ఏదన్నా యూట్యూబ్‌లో అలా పెడదాం అనుకున్నాను. బట్ తెలిసే ఉంటుంది గదా! బట్ అంత ఆలోచన కూడా రాలేదు. తర్వాత అనిపించింది. అరే! ఒక షేర్ చేస్తుంటే బావుందేమో, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే డ్రాప్స్ ఏయించుకుంటారు గదా అనుకున్నాను. బట్ అంత అనుకోలేదండి. ఇంగ ఏమో అలా అయిపోయింది. ఇంగ ఫైనల్లీ అయితే గన మా అలసంద వడలైతే ప్రిపేర్ అయిపోయాయి. తినడానికైతే కూర్చున్నాము. ఎంతో టేస్టీగా ఉన్నాయి అలసంద వడలు. ఇందుకోసం అయితే ఎక్కువ ఆయిల్ గూడా పీల్చాల్సిందండి. చాలా తక్కువ ఆయిల్‌తో మనము మంచిగా చేసుకోవచ్చు. అసలు క్రిస్పీగా చాలా బావుంటాయి. దట్టు ఇవి బ్యాళ్ళతో చేస్తాం మేమైతే గిన. బట్ నాకిక్కడ బ్యాళ్ళు దొరకవనమాట. అలసందలు మాత్రమే దొరుకుతాయి. ఇంకా అలాగే పొట్టుతో సహా చేసేస్తాను. పొట్టుతో సహా చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మిస్ అవుతది. మా వారు అదే అంటారు. ఫస్ట్ టైం పెళ్ళైనప్పుడు మా వారికి ఈ అలసంద వడలు, చికెన్ కర్రీ పెట్టితే ఇది ఎలా తినాలి అని అడిగారండి. భలే నవ్వొస్తది ఆ మాట అనుకుంటే. నాకు ఇప్పటికి నవ్వొస్తది. బట్ ఇప్పుడైతే బాగా అలవాటయిపోయింది. ఎప్పుడైనా ఆయనే అడుగుతాడు. అలసంద వడలు చేయి చాలా రోజులయిపోయింది అనమాట అని అడుగుతాడనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఈ కాంబినేషన్ నాన్ వెజ్ లేకైతే గన. ఇంకా నాన్ వెజ్‌లోకే కాకుండా ఇలా వెజ్‌లోకి టమోటా పులుసు అండ్ పల్ ప పప్పుల చట్నీ ఉంటుంది. ఆ చట్నీ కాంబినేషన్ కూడా సూపర్‌గుంటుంది అలసంద వడలు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఎట్లా వర్షం పడిందంటే మబ్బులు, గాలి భయంకరంగా వర్షం పడిందని చెప్పొచ్చు. నేను సండే అయితేనా ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ అయితే గన ఎలా ఉంది, ఏంటి, రెసిపీస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని హైప్ చేయండి ఫ్రెండ్స్. హైప్ చేస్తే కొంచెం ఇంకా మంచిగా పుషప్ అయితాయి మన వీడియోస్. హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.